సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 9ంటికి 6 ఏకగ్రీవమయ్యాయి. అధికార టీడీపీ వీటిని సొంతం చేసుకుంది. 3ంటి కోసం మాత్రం హోరాహోరీ పోరు జరగనుంది. మరి ఈ 3 స్థానాలను ఎవరు దక్కించుకోనున్నారో? వైసీపీ టీడీపీ పోరులో గెలిచి నిలిచేదెవరు? స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నామినేషన్లలో 8 జిల్లాల్లోని 9 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాగా వీటిల్లో 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి మామిడి శ్రీకాంత్ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో టీడీపీ అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు ఎన్నిక ఏకగ్రీవమైంది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా స్వతంత్రులు నామినేషన్లు విత్డ్రా చేసుకోవడంతో అధికార పార్టీ అభ్యర్థి చిక్కాల రామచంద్రరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 స్థానాల్లోనూ పోటీ లేకుండా పోయింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మరోసారి మండలి మెట్లెక్కుతున్నారు. కొత్తగా మంతెన సత్యనారాయణ కూడా చట్టసభకు ఎన్నికయ్యారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు దొరబాబు, దీపక్ రెడ్డి ఎన్నిక కూడా ఏకగ్రీవమే అయింది. అయితే నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో మాత్రం పోటీ తప్పడం లేదు. ఈ 3 చోట్ల వైసీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి టీడీపీ నుంచి వాకాటి నారాయణరెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి రంగంలో నిలిచారు. కర్నూలు జిల్లా నుంచి టీడీపీ తరపున శిల్పా చక్రపాణి రెడ్డి, వైసీపీ నుంచి గౌరు వెంకటరెడ్డి పోటీలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకే హైలైట్ గా నిలవనుంది కడప ఎమ్మెల్సీ ఎన్నిక. ఇక్కడ నుంచి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి వైసీపీ తరపున బరిలో నిలవగా టీడీపీ తరపున బీటెక్ రవి కాలుదుగుతున్నారు. కడపలో ఇప్పటికే క్యాంప్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఒకవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పైన దృష్టి పెట్టాయి ప్రధాన పార్టీలు. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం సభలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం టీడీపీకి 5 స్థానాలు, వైసీపీకి 2 స్థానాలు ఖాయంగా రానున్నాయి. టీడీపీ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా లోకేష్ పేరు ఖరారు కాగా మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినాయకత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇక వైసీపీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదనపు అభ్యర్థిని బరిలో దించాలా లేదా అన్న విషయంపై టీడీపీ, వైసీపీ మల్లగుల్లాలు పడుతున్నాయి.